Good morning, everyone. I'm Sarala, lecturer in Computer Science Department, Sir CRR College for Women, Eluru. Today's topic is data types and types of data structures. Now, coming to the data types topic. In previous semester, we will learn about data types. Now, I will explain briefly about data types. What is data type? Data type specifies the size and type of a value that can be stored in a variable. Okay, data types mean మనం ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అలాట్ చేస్తే ఆ ఏ వాల్యూ ఆ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి, దాని సైజ్ ఎంత, దాని ఏ టైప్ ఆఫ్ డేటా ఆ వేరియబుల్లో స్టోర్ చేయాలి అని చెప్పేది ఎవరు చెప్తారు అంటే డేటా టైప్. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్, data type specifies the size and type of a value that can be stored in a variable or identifier. Okay, so a data type in programming is classified and specifies which type of value a variable has and what type of mathematical relations or logical operations can be applied to it without causing an error. మనం ఒక వేరియబుల్కి అలాట్ చేసే వాల్యూ అనేది ఏ ఎర్రర్ రాకుండా అసలు ఆ వాల్యూతో మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎడిషనా, లేకపోతే సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, లేకపోతే ఒక వేరియబుల్ యొక్క వాల్యూకి ఆర్ వేరియబుల్స్ మధ్య రిలేషన్ చెప్పాలి అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అయితే మనం రిలేషన్ చెప్పగలుగుతాము, ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి, సో దానికి ఎంత మెమరీ ఎలోకేట్ అవుతుంది, ఎంత సైజ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే డేటా టైప్స్ మీద బేస్ ఉంటుంది. ద మెయిన్ డెఫినేషన్ ఏంటి అంటే డేటా టైప్ స్పెసిఫైస్ size and type of a value that can be stored in a variable or in an identifier. Okay, so data types can be divided into three types: primitive data type, composite data type, abstract data type. ఇంకోటి చెప్పాలి అంటే డేటా టైప్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ అని కూడా చెప్తాం. సో డేటా స్ట్రక్చర్స్ ని బేస్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డేటా టైప్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్. వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్స్, composite data type, abstract data type. Okay, first one is primitive data types. Primitive data types already మీరు లాస్ట్ సెమ్ లో నేర్చుకున్నారు, లాస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు. ఏంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటిజర్స్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్. ఓకే, కాంపోజిట్ డేటా టైప్స్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్స్ అని కూడా అంటామమ్మా వీటిని. అవేంటి అంటే అరేస్, యూనియన్స్, స్ట్రక్చర్స్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఇవి కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లోకి వస్తాయి. సో ఇవి ఇప్పుడు మీరు ఈ సెమ్ లో నేర్చుకునే కొత్త డేటా టైప్స్ స్టాక్, క్యూ, ట్రీస్, గ్రాఫ్స్. ఓకేనా, సో ఫస్ట్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీకు తెలుసు. వన్స్ అగైన్ ఐ రిపీట్, these data types are basically built-in data types available in most of the programming languages. మనకున్న ప్రోగ్రామింగ్ ఏమైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా కానీ మనం యూజ్ చేసే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ని మనం ఏమంటాం అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. దీస్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ సింగిల్ వాల్యూ. ఓకే, ఈ డేటా టైప్స్ ని యూజ్ చేసి మనం ఏం రిప్రజెంట్ చేస్తాం అంటే ఒక వేరియబుల్ లో ఒక వాల్యూ సింగిల్ టైప్ ఆర్ సింగిల్ డేటా టైప్ సంబంధించిన వాల్యూ, అలాగే సింగిల్ వాల్యూని స్టోర్ చేయాలి అనుకుంటే కనుక మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ఇంటిజర్. సో మీకు తెలుసు ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్. ఇంటిజర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇంటిజర్ వాల్యూస్ ని మనం స్టోర్ చేయాలి అనుకుంటే కనుక ఒక వేరియబుల్లో ఆ వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఇంటిజర్ డేటా టైప్ గా డిక్లేర్ చేస్తాం. దీనిలోకి వచ్చేటప్పటికి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అంటే 2 bytes ఆఫ్ మెమరీ అని చెప్పి మీరు సిలో చదువుతారు, 4 bytes అని చెప్పి జావాలో చదువుతారు. సో జావాలో చదివినప్పుడు 4 bytes ఎలా అంటే మనం ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకుని ఇంటిజర్ కెన్ బి డివైడెడ్ షార్ట్, లాంగ్, గుర్తుంది కదా, ఇంట్ గాను, షార్ట్ గాను, బైట్ గాను డివైడ్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇంటిజర్ అనేది ఎందుకు అంటే ఇట్ రిప్రజెంట్ వాల్యూ టు బి స్టోర్డ్. ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే వితౌట్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ లేకుండా మనం ఒక ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేయాలి అనుకుంటే కనుక మనం తీసుకునే డేటా టైప్ ఏంటి అంటే ఇంటిజర్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లోట్. ఇట్ రిప్రజెంట్ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్. సో ఫ్లోట్ అనేది ఏంటి అంటే ఒక వేరియబుల్కి నేను వాల్యూ అలాట్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే పాయింట్ వాల్యూస్ ఉన్న వాల్యూస్ కనుక నేను పాస్ చేయాలి అంటే పాయింట్ ఉన్న వాల్యూస్ అంటే ఏంటి, 3.4, 2.6,
4.7 ఇలా డెసిమల్ పాయింట్ ఉన్న వాల్యూని కనుక నేను రిప్రజెంట్ చేయాలి ఆర్ పాస్ చేయాలి అనుకుంటే కనుక ఇంటిజర్తో నేను పాస్ చేయలేను. కాబట్టి నేను యూజ్ చేసే డేటా టైప్ ఏంటి అంటే ఫ్లోట్. ఫ్లోట్ అనేది ఏం చేస్తుందంటే డెసిమల్ పాయింట్ని రిప్రజెంట్ చేయడం కోసం ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇంటిజర్ ఏమో వితౌట్ డెసిమల్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తాం. ఫ్లోట్ ఏమో విత్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యారెక్టర్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇట్ రిప్రజెంట్ సింగిల్ క్యారెక్టర్. ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే నేను వాల్యూగా పాస్ చేయాలి అనుకుంటే కనుక దాని యొక్క డేటా టైప్ ఏం తీసుకుంటా అంటే క్యార్. మీకు ఆల్రెడీ తెలుసు క్యారెక్టర్ వాల్యూని పాస్ చేయాలంటే సింగిల్ కొటేషన్స్ లో కూడా పాస్ చేస్తాం. సో సింగిల్ కొటేషన్ లో పాస్ చేసే దాన్ని ఎలా తీసుకుంటుంది అంటే క్యారెక్టర్ గా ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ బులియన్. ఇట్ రిప్రజెంట్ లాజికల్ వాల్యూస్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్ డేటా టైప్ అనేది వాల్యూని పాస్ చేయడం కోసం యూజ్ చేయం. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఏదైనా కండిషన్ బేస్ చేసుకుని వాల్యూ పాస్ చేస్తే కనుక ఆ కండిషన్ ట్రూ అయితే ఒక వాల్యూ, ఫాల్స్ అయితే ఒక వాల్యూ రావాలి అనుకుంటే కనుక మనం యూజ్ చేసే డేటా టైప్ అక్కడ ఎలా యూజ్ చేస్తామంటే బులియన్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తుందంటే లాజికల్ వాల్యూస్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం బులియన్ డేటా టైప్ యూజ్ చేస్తాం. మనకున్న 4 ప్రిమిటివ్ డేటా టైప్స్ క్లియర్ కదమ్మా. వన్ ఈజ్ ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్. ఇంటిజర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డెసిమల్ పాయింట్ లేకుండా మనం నెంబర్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి అనుకుంటే ఇంటిజర్ యూజ్ చేస్తాము. డెసిమల్ పాయింట్తో కలిపి మనం వాల్యూని పాస్ చేయాలి అంటే ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేస్తాము. ఒక క్యారెక్టర్ని వాల్యూగా పాస్ చేయాలంటే క్యార్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిప్రజెంట్ చేయాలి అనుకుంటే బులియన్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఈ 4 మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. వీటిని బిల్ట్-ఇన్ డేటా టైప్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ కాంపోజిట్ డేటా టైప్. కాంపోజిట్ డేటా టైప్స్ని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాము. చూడండి, డేటా టైప్స్ derived from more than one primary data types are called composite data types. Are derived data types. ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అయిపోయిన డేటా టైప్స్ ఏమంటాము అంటే కాంపోజిట్ డేటా టైప్స్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్స్ అంట. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇందాక ప్రిమిటివ్ లో 1 వాల్యూని మాత్రమే పాస్ చేస్తామని చెప్పాం కదా. మోర్ దాన్ 1 ప్రైమరీ డేటా టైప్ ని యూజ్ చేసి నేను వాల్యూని పాస్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే కాంపోజిట్ డేటా టైప్ అంట. దీస్ ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఎక్కడ యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని నేను ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి అనుకుంటే కనుక నేను యూజ్ చేసే డేటా టైప్ ఏంటి అంటే కాంపోజిట్ డేటా టైప్ యూజ్ చేస్తాను. సో కాంపోజిట్ డేటా టైప్ లోకి వచ్చేటప్పటికి ఏమున్నాయి అంటే అరేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్. అరేస్ అనేది ఏం చేస్తుందంటే సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ డేటా వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అంటే అరేని యూజ్ చేస్తాం. Okay, once again I repeat, it stores a number of elements of same data type in specific order. ఏంటి సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని ఆర్ లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని నేను స్టోర్ చేసుకోవాలి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో అనుకుంటే కనుక అరేస్ యూజ్ చేస్తాను. అరేస్ మీన్స్ ఇట్ స్టోర్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సేమ్ డేటా టైప్ ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్. నెక్స్ట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డిఫరెంట్ డేటా టైప్ సంబంధించిన వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఇట్ స్టోర్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తాం. బట్ ఏంటివి అంటే డిఫరెంట్ డేటా టైప్ సంబంధించిన, అంటే ఒక వేరియబుల్లో వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే ఇదర్ ఇంటిజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రెండు కలిపి కాంబినేషన్ లో కూడా అయినా ఉన్న డేటాని నేను పాస్ చేయాలి అనుకుంటే కనుక అలాంటప్పుడు నేను ఏ డేటా టైప్, ఏ కాంపోజిట్ డేటా టైప్ ని యూజ్ చేస్తాను అంటే స్ట్రక్చర్ డేటా టైప్ ని యూజ్ చేస్తాను. ఓకే, యూనియన్ కూడా సేమ్ యాజ్ స్ట్రక్చర్, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే దాని మెమరీ అలొకేషన్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఉన్న డేటా టైప్స్ లో హైయెస్ట్ మెమరీ అలొకేషన్ ఉన్న డేటా టైప్ ని తీసుకుని దానికి మాత్రమే సైజ్ అలాట్ చేసి ఆ సైజ్ లోనే ఉన్న వాల్యూస్ అన్ని స్టోర్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ సిలో చదువుతారు, మీకు ఐడియా ఉంటుంది యూనియన్స్ అంటే. యూనియన్ అనేది ఇక్కడ మీకు ఎక్కడ ఎలా వర్క్ అవుతుందంటే ఓన్లీ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు స్టోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. డిఫరెంట్ డేటా టైప్స్ సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాం అంటే యూనియన్స్ యూజ్ చేస్తాం. క్లియర్ అమ్మా? 3 composite data types. One is arrays, second one is structures, third one is unions. అరేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే సేమ్ డేటా టైప్స్ ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయాలంటే అరేస్ యూజ్ చేస్తాం. స్ట్రక్చర్స్ ఏమో స్టోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్, same as unions. It is also used to store number of elements of different data types. But what is the difference between structures and unions means
మెమరీ డిఫరెన్స్, దానికి వచ్చేటప్పటికి ప్రతి వేరియబుల్ కి ఉన్న మనం యూజ్ చేసిన డేటా టైప్స్ అన్నిటికీ డిఫరెంట్ గా మెమరీ అలొకేట్ చేస్తుంది. బట్ యూనియన్ లో మాత్రం ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న హైయెస్ట్ డేటా మెమరీ ఉన్న డేటా టైప్ ని తీసుకుని ఆ మెమరీని అలొకేట్ చేసి దాంట్లోనే మొత్తం వేరియబుల్స్ ని యూజ్ చేస్తుంది. అదే డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది మీరు లాస్ట్ సెమిస్టర్ లో మీకు రాలేదు. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో వచ్చిందమ్మా మీకు, అబ్స్ట్రాక్ట్ జావాలో వస్తుంది. సేమ్ అదే ఆ అబ్స్ట్రాక్ట్ మీద అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ గా మనం యూజ్ చేస్తాం. చూడండి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వి వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్ that are allowed without regarding to how they will be implemented. సో abstract data type అంటే ఏంటంటే అమ్మా, మనం యూజ్ చేసే డేటా ఆపరేషన్స్ లాజికల్ డిస్క్రిప్షన్, మనం యూజ్ చేసే డేటాని ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనే లాజికల్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది, మనకి వ్యూ అవుతూ ఉంటుంది. కానీ ఏం కనిపించదు అంటే దట్ ఆర్ నాట్ అలౌడ్ వితౌట్ రికార్డింగ్ హౌ దే విల్ బి ఇంప్లిమెంట్. ఆ ఆపరేషన్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ అయ్యి నీకు అవుట్పుట్ అవుతుంది అనేది మాత్రం, అవుట్పుట్ వస్తుంది అనేది మాత్రం నీకు ఏమవుతుంది అంటే కనిపించదు. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఏముండదు అంటే మీకు నీకు ఎలా జరుగుతుంది అనేది నీకు ఐడియా ఉండదు. బట్ ఏం జరుగుతుంది అంటే నువ్వు ఇచ్చిన డేటాకి నువ్వు ఏ పర్టికులర్ ఆపరేషన్ అయితే చేయమన్నావో ఆ పర్టికులర్ ఆపరేషన్ జరిగి నీకేం చేస్తుంది అంటే అవుట్పుట్ ని ప్రెజెంట్ చేస్తుంది. బట్ ఏం కనిపించింది అంటే లోపల జరిగే ఇంప్లిమెంటేషన్ అనేది నీకు తెలియదు. దీన్ని హైడింగ్ లోపల జరిగేదాన్ని హైడ్ చేస్తుంది. డేటా అనేది నువ్వు ఇచ్చిన డేటా ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ ని ప్రెజెంట్ చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ ఐ రిపీట్, ADT means abstract data type means ADT is a logical description of how we view the data and operations that are allowed without regarding to how they will be implemented. మనం ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకి తెలీదు. ఓన్లీ మనం పాస్ చేసే డేటా ఏంటి, ఆ డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి మనకి అలౌడ్ అవుతుంది, కానీ లోపల ప్రాసెసింగ్ అనేది ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. దాన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు. సో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ADT offers referring to a data structure will requires that we providing physical view of data using some collection of programming constructors and primitive data types. సో ఈ ఫిజికల్ గా మనం ఎందుకు మరి ADT ఇంప్లిమెంటింగ్ ఎలా జరుగుతుంది అంటే మనం యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఎలా డేటా స్ట్రక్చర్ యూజ్ అవుతుంది అంటే నువ్వు పాస్ చేసే ప్రిమిటివ్ డేటా టైప్స్, మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి కదమ్మా, ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ ని అలాగే సమ్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్టర్స్ ని తీసుకుని ఆ ఫిజికల్ వ్యూ ఆఫ్ డేటాని బేస్ చేసుకుని నాకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో ద అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్టాక్, క్యూ, గ్రాఫ్స్ అండ్ ట్రీస్. ఓకేనా, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, స్టాక్, క్యూస్, గ్రాఫ్స్ అండ్ ట్రీస్. ఇంకా చెప్పాలంటే ఈ ఫోర్ డిఫరెంట్ టాపిక్స్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్స్ లో వస్తాయి. స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, గ్రాఫ్ అంటే ఏంటి, ట్రీస్ అంటే ఏంటో. ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటేనే ఏంటో తెలుసుకోండి. ఏంటి అంటే టు వ్యూ ద డేటా ఆపరేషన్, హౌ టు లాజికల్ డిస్క్రిప్షన్, హౌ టు వి వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్ దట్ నాట్ అలౌడ్. ఏం అలౌ చేయదు అంటే హౌ దే విల్ బి ఇంప్లిమెంటెడ్, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకి చూపించదు. బట్ ఏంటి అంటే లాజిక్ ఏమేమో ఆ లాజిక్ ఏంటి, ఆ డేటా ఏంటి, ఏ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం అనేది వరకే నీకు తెలుస్తుంది. ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అనేది నీకు తెలియదు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాం అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం, కొన్ని ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి వర్క్ చేస్తాము. మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కి stacks, queues, graphs and trees. These are the data examples of abstract data type. డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ మనం ఇక్కడ కాంపోజిట్ అంటాం, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటాం. ఓకే, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ డేటా టైప్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సేమ్ డేటా స్ట్రక్చర్స్ టైప్స్ అడిగినా, డేటా టైప్స్ అడిగినా సేమ్ మీకు ఐడియా ఉంటుందని డయాగ్రామ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను చూడమ్మా. టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్న చూడండి. డేటా స్ట్రక్చర్ అంటే ఇదిగోండి, దీంట్లో డేటా స్ట్రక్చర్ లో టైప్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. మనకి అలాగే కదా డేటా టైప్స్ లో ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా డేటా స్ట్రక్చర్స్ లో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కి వచ్చేటప్పటికి 4 టైప్స్ ఉంటాయి. వన్ ఏంటి అంటే ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్.
నాన్ ప్రిమిటివ్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, లీనియర్ అండ్ నాన్ లీనియర్. దాన్ని ఇందాక మనం కాంపోజిట్ డేటా టైప్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని చెప్పాం, అవునా. లీనియర్ అండ్ నాన్ లీనియర్ అంటాం. లీనియర్ లోకి వచ్చేటప్పటికి ఏమున్నాయి అంటే కాంపోజిట్ డేటా టైప్ లో ఏమొచ్చినాయి మనకి అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, అరేస్, లింక్డ్ లిస్ట్ వచ్చినాయమ్మా. ఇంకోటి ఏమొచ్చినాయి అంటే మనకి డేటా టైప్స్ లో ఇందాక డేటా టైప్స్ లో మనం ఏం చెప్పుకున్నామంటే స్ట్రక్చర్స్, యూనియన్స్ అని చెప్పాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొస్తాయి అంటే అరేస్, లింక్డ్ లిస్ట్ వస్తాయి. ఒక్కసారి చూడండి, లీనియర్ డేటా టైప్, నాన్ లీనియర్ డేటా టైప్స్. లీనియర్ డేటా టైప్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ 2 టైప్స్, స్టాటిక్ అండ్ డైనమిక్ అని చెప్తాడు. మీకు ఆల్రెడీ తెలుసు స్టాటిక్ అంటే ఏంటంటే దాని సైజ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనం అరే వేరియబుల్స్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో, క్రియేట్ చేస్తామో దానికి మెమరీ సైజ్ అలాట్ అయిపోతుంది. ఆ సైజును మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి తప్ప దాన్ని చేంజ్ చేయడం అనేది కుదరదు. బట్ డైనమిక్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం రన్ టైమ్ లో కూడా దాని యొక్క సైజ్ ని స్పెసిఫై చేయొచ్చు. సో దాన్ని డైనమిక్ అంటాం. స్టాటిక్ అండ్ డైనమిక్. లీనియర్ డేటా టైప్ లో 2 టైప్స్, వన్ ఈజ్ స్టాటిక్ అండ్ డైనమిక్. సో ఈ లీనియర్ డేటా టైప్స్ లోకి వచ్చేటప్పటికి అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ వస్తాయమ్మా. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో నాన్ లీనియర్ డేటా టైప్స్ ఏమొస్తాయి అంటే ట్రీస్, గ్రాఫ్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ చూడండి అమ్మా ఒకసారి. డేటా స్ట్రక్చర్ లో 2 టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ లో ఇన్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్. నాన్ ప్రిమిటివ్ లోకి వచ్చేటప్పటికి లీనియర్, నాన్ లీనియర్. లీనియర్ లో వచ్చేటప్పటికి అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూస్. నాన్ లీనియర్ లోకి వచ్చేటప్పటికి ట్రీస్, గ్రాఫ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఒక్కోటి బ్రీఫ్ గా చూద్దాం. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్రెడీ ఇందాక చూసాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఏంటంటే డేటా టైప్స్ అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి అవైలబుల్ అయిన డేటా టైప్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంట. దీస్ డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే యూజ్ టు రిప్రజెంట్ సింగిల్ వాల్యూ. మనం సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ బేసిక్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనూ మనకి బేసికల్ గా అవైలబుల్ అయ్యే డేటా టైప్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. సో మనకున్న ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంటిజర్. ఎందుకు చెప్పాను ఇంటిజర్స్ అనేవి? యూజ్ టు రిప్రజెంట్ నెంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ లేకుండా మనం రిప్రజెంట్ చేసే వాటిని ఏమంటాము అంటే ఇంటిజర్స్ అంట. ఫ్లోట్ అంటే విత్ డెసిమల్ పాయింట్, యూజ్ టు రిప్రజెంట్ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్. ఇంటిజర్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే x ఈక్వల్ టు 5 ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిజర్. అదే ఫ్లోట్ కి వచ్చేటప్పటికి x ఈక్వల్ టు 5.4 ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లోట్ వాల్యూ. ఓకే, క్యారెక్టర్ అంటే యూజ్ టు రిప్రజెంట్ సింగిల్ క్యారెక్టర్. ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే మనం పాస్ చేయాలి అనుకుంటే కనుక మనం యూజ్ చేసేది ఏంటి అంటే క్యారెక్టర్ టైప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బులియన్. బులియన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే యూజ్ టు రిప్రజెంట్ లాజికల్ వాల్యూస్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం పాస్ చేసేటప్పుడు డేటా ట్రూ ఆ ఫాల్సా అనేది మనం స్పెసిఫై చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే డేటా టైప్ ఏంటి అంటే బులియన్ డేటా టైప్ అంటాం. ఈ 4 ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే డిరైవ్డ్ డేటా టైప్స్ ని యూజ్ చేసి చూడండి. ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ derived from primary data type are known as నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రైమరీ డేటా టైప్ ని బేస్ చేసుకుని మనం డిరైవ్ చేసే డేటా టైప్స్ ని ఏమంటాము అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా, సో అందుకే వీటిని డిరైవ్డ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీన్స్ డేటా టైప్స్ derived from primary data types are known as non-primitive data types. Non-primitive data types are used to store group of values. ఎందుకు యూజ్ చేస్తాం అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఇందాక సింగిల్ వాల్యూని స్టోర్ చేయడానికి ప్రిమిటివ్ ఆర్ ప్రైమరీ డేటా టైప్స్ యూజ్ చేస్తామని చెప్పాను. ఇక్కడ నాన్ ప్రిమిటివ్ లో ఎందుకు అంటే స్టోర్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం కోసం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types. One is linear data structure and non-linear data structure. అమ్మ నో ప్రాబ్లం, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నా డేటా స్ట్రక్చర్స్ అన్నా ఒకటే. సో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types, linear data structure, non-linear data structure. ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ట్రావర్సెస్ ద డేటా ఎలిమెంట్స్ సీక్వెన్షియల్లీ. లీనియర్ మీన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో కనుక మనం డేటాని ట్రావర్స్ చేయాలన్నా సర్చ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనం ఎలా ఉంటుంది అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటేనే డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్స్ ఆర్ సీక్వెన్షియల్ ఆర్డర్ అయితే కనుక దాన్ని ఏమంటారు అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ట్రావర్సర్స్ ద డేటా ఎలిమెంట్స్
సీక్వెన్షియల్ గా డేటా అనేది కనుక స్టోర్ అవ్వాలి అన్నా ట్రావర్స్ అవ్వాలన్నా కానీ మనం ఏం యూస్ చేస్తామంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఓన్లీ వన్ డేటా ఎలిమెంట్ కెన్ డైరెక్ట్లీ బి రీచ్డ్. సో మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఏం చేస్తామంటే వన్ డేటా ఎలిమెంట్ మనం డైరెక్ట్ గా రీచ్ అవ్వగలం. సో ఇట్ ఇన్క్లూడ్స్ దీంట్లో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో మనకు వచ్చే ఎగ్జాంపుల్స్, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్. ఓకేనా, అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అరే మీకు ఆల్రెడీ తెలుసు, అరే అనేది ఏంటి అంటే అరేస్ అండ్ హెట్రోజీనియస్ హోమోజీనియస్ డేటా టైప్. ఒక వేరియబుల్ కి సంబంధించిన ఒక డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవటానికి అరే యూస్ చేస్తాము అని చెప్తాం. అంటే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, సో ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్, సేమ్ డేటా టైప్ సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవటానికి మనం అరే యూస్ చేస్తాం. అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎందుకు అరేలో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటాకైనా కానీ ఆల్జిబ్రిక్ సంబంధించి ఏదైనా ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ mathematical problems like matrix, algebra, etc. Each element of an array is referenced by a subscript variable or value called subscript or index enclosed in parentheses. సో మనం అరే ఎలా చేస్తాము అంటే a of 10 అంటాం. సో a of 10, ఆ 10 ఏమంటాము అంటే సబ్స్క్రిప్ట్ అంటాము. సో ఆ 10 ఎలా రాస్తాము అంటే పెరాన్సిస్ లో రాస్తాం, ఎన్క్లోజ్డ్ ఇన్ పెరాన్సిస్ లో రాస్తాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ ఆఫ్ 4 అని తీసుకుంటే కనుక 21, 22, 23, 24 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను అరేలో. సో ఈ 21 అనేది ఎక్కడ ఉంది అంటే ఏ ఆఫ్ 0 లో ఉన్నట్టు, 22 ఏ ఆఫ్ 1 లో ఉన్నట్టు, ఇది ఏ ఆఫ్ 2 లో ఉన్నట్టు, ఇది ఏ ఆఫ్ 3. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 1000, 101, 102, 104 అడ్రసెస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టోర్ అయింది, ఇక్కడ 21 1000 లో స్టోర్ అయింది, 22, 23, 24 అలా లైన్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో వాల్యూ స్టోర్ చేసుకోవడం కోసం మనం అరేస్ యూస్ చేస్తాం. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ అనేది ఏంటి అంటే లింక్డ్ లిస్ట్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. సో ఇది ఏం చేస్తుంది, 2 parts ఏంటంటే ఇన్ఫో అండ్ లింక్. అంటే ఇది లింక్డ్ లిస్ట్ అంటాం, దీంట్లో 2 parts ఉంటాయి. ఇదేంటి అంటే ఇన్ఫర్మేషన్ పార్ట్, దాన్ని ఇన్ఫో అంటాం. ఇది లింక్ పార్ట్. లింక్ పార్ట్ అంటే ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటాం. ఈ మొత్తాన్ని నోడ్ అంటాం. ఓకేనా, లింక్ లిస్ట్ కూడా ఎందుకు యూస్ చేస్తామంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ డేటా ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం ఆర్ కలెక్ట్ చేసుకోవడం కోసం లింక్ లిస్ట్ యూస్. దీంట్లో ఇట్ కన్సిస్ట్ 2 parts. వన్ ఈజ్ ఇన్ఫో అండ్ లింక్. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ అండ్ లింక్ అనమాట. ఇన్ఫో గివ్స్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫో అనే పార్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ లింక్ ఈజ్ అన్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ఇదేంటి అంటే లింక్ అనమాట. లింక్ అనేది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని, అంటే ఈ మొత్తాన్ని నోడ్ అంటాము. ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్. ఇక్కడ నాకు 3 nodes ఉన్నాయి. సో నోడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ ఇన్ఫో అండ్ అనదర్ వన్ ఈజ్ లింక్. ఇన్ఫోలో ఏం చేస్తుంది అంటే మనం పాస్ చేసే ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటుంది, దీని ఇన్ఫర్మేషన్ అంటాం. 13 ఈజ్ ద ఎలిమెంట్. సో ఎలిమెంట్ ని స్టోర్ చేసుకోవడానికి ఇన్ఫో అనేది యూస్ అవుతుంది. లింక్ అనేది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క ఆర్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. చూడండి, 13 అనేది 100 లో స్టోర్ అయింది, 23 అనేది 101 లో స్టోర్ అయింది, 33 అనేది 102 లో స్టోర్ అయింది. ఇవన్నీ అడ్రసెస్ అనమాట. 100, 101, 100, 102 అనేది ఏంటంటే అడ్రసెస్. సో 13 తో పాటు ఏం స్టోర్ చేసుకుంది, నోడ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఆర్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని. ఓకేనా, 23 ఎక్కడ స్టోర్ అయింది, 101 కాబట్టి ఇక్కడ 101. దీనివల్ల ఏంటి అంటే 13 తర్వాత ఎలిమెంట్ ఏంటి అంటే దాని అడ్రస్ ని బేస్ చేసుకుని నేను నెక్స్ట్ నోడ్ కి వెళ్తాను. సో దిస్ ఈజ్ లింక్డ్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ స్టాక్ అని కూడా ఏం చేస్తుందంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాకి యూస్ చేస్తాం. స్టాక్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇన్ స్టాక్ an element may be inserted or deleted at one end. సో ఇక్కడ స్టాక్ లో కూడా డేటాని స్టోర్ చేసుకుంటాం. డేటా స్ట్రక్చర్ అంటేనే డేటా కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఆన్ ఆర్డర్. ఓకేనా, సో ఈ స్టాక్ ని యూజ్ చేసుకుని నేను డేటాని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టాక్ అనేది లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలా స్టోర్ చేసుకోవటాలంటే నేను ఇన్సర్ట్ చేయాలి కదా, పాస్ చేయాలి కదా. ఇన్సర్షన్ ఎలిమెంట్స్ అనేవి మే బి ఇన్సర్టెడ్
ఆర్ డిలీటెడ్ ఎలా జరుగుతాయి అంటే అట్ వన్ ఎండ్, ఒక ఎండ్ నుంచి మాత్రమే ఇన్సర్షన్ జరుగుతుంది, అలాగే ఆ ఎండ్ నుంచి ఏం జరుగుతుంది, డిలీషన్ జరుగుతుంది. సో ఈ ఇన్సర్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, డిలీషన్ ఎక్కడి నుంచో జరుగుతుందో ఈ పార్ట్ ఏమంటారు అంటే టాప్ ఆఫ్ ద స్టాక్ అంటారు. ఓకేనా. ఇన్ స్టాక్ ఎన్ ఎలిమెంట్ మే బి ఇన్సర్టెడ్ ఆర్ డిలీటెడ్ ఎట్ వన్ ఎండ్ విచ్ ఈస్ నోన్ యాజ్ టాప్ ఆఫ్ ద స్టాక్. ఆ స్టాక్ యొక్క టాప్ అంటాం దాన్ని. సో ఇట్ పెర్ఫార్మ్స్ టు, ఈ టాప్ అనేది ఏం పెర్ఫార్మ్ చేస్తుందంటే 2 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. వన్ ఈస్ పుష్ ఆపరేషన్, అనదర్ వన్ ఈస్ పాప్ ఆపరేషన్. పుష్ మీన్స్ యాడింగ్ అన్ ఎలిమెంట్ ఇంటూ స్టాక్. స్టాక్ లోకి ఎలిమెంట్ ని యాడ్ చేయటం కోసం యూజ్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే పుష్. ఆ స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయటం కోసం ఆపరేట్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే పాప్. ఓకేనా. సో పుష్ అనేది ఎందుకు అంటే పుష్ మీన్స్ యాడింగ్ అన్ ఎలిమెంట్ ఇంటూ స్టాక్. పాప్ మీన్స్ డిలీటింగ్ ఆర్ రిమూవ్ అన్ ఎలిమెంట్ ఇన్ స్టాక్. స్టాక్ లోంచి డిలీట్ చేయటం కోసం పాప్ ఆపరేషన్ యూజ్ చేస్తాను, ఇన్సర్ట్ చేయటం కోసం పుష్ ఆపరేషన్. సో ఈ పుషింగ్ పాపింగ్ ఎలా జరుగుతుంది, ఒక ఎండ్ నుంచే జరుగుతుంది. ఆ ఎండ్ ఏమంటాము అంటే టాప్ అంటాం. కాబట్టి ఒక ఎండ్ నుంచే ఇన్సర్షన్ డిలీషన్ జరుగుతుంది కాబట్టి స్టాక్ ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఇది ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి అంటే లిఫో స్ట్రాటజీ అని చెప్తాం. దాన్ని ఏమంటామంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం. ఓకే. స్టాక్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఏది ఇక్కడ ఒక ఎండ్ నుంచే లోపలికి వెళ్తుంది, ఒక ఎండ్ నుంచే బయటకు వస్తుంది. సో ఈ ఒక ఎండ్ నుంచే బయటకు వెళ్తుంది అంటే ఇప్పుడు పాస్ చేశాను, 1 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది, 2 3 4 5 6. సో ఇప్పుడు డిలీషన్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఆ ఎండ్ నుంచే. కాబట్టి ఏదైతే లాస్ట్ లోపల ఇన్సర్ట్ అయిందో అదే ఫస్ట్ బయటకు వస్తుంది. స్టాక్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమ్మా, మీరు కబోర్డ్ లో మీ క్లోత్స్ అన్ని, మీ డ్రెస్సెస్ అన్ని అరేంజ్ చేసుకుంటారు కదా. అరేంజ్ చేసుకున్నప్పుడు ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి చక్కగా నీట్ గా కబోర్డ్ ని ర్యాక్ ని సర్దుతారు కదా. మీరు తీసేటప్పుడు కింద నుంచి తీస్తారా, పైనుంచి తీస్తారా? సో ఏదైతే పైన పెట్టారో మీరు అది తీస్తారు, లేదా మీకు కిందదే కావాలన్నా కానీ ఏం చేస్తారు, అన్ని తీసి ఆ కింద తీసుకోండి. అలా లాగేసాం అనుకో, అది మనం పెట్టిన ఆర్డర్ నీట్ గా ఉంటుందా, ఏమైపోతుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది కదా. అవునా. సో ప్రాబ్లం అలా అలా ఉండకూడదు కదా. కాబట్టి ఏంటి, ర్యాక్ అనేది నీట్ గా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, పైనుంచి ఒక్కొక్కటి తీస్తూ ఉంటాం. సో ఏంటి, ఏదైతే పైన పెడతామో అదే తీస్తూ ఉంటాం. దాన్ని ఏమంటాం అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎగ్జాంపుల్ హోటల్స్ లో టవల్స్ పెడతారు, అన్ని పెడతారు. సో ఏం చేస్తాం, కింద ఉన్న టవల్ తీస్తామా, ఏం చేస్తాం, పైన ఉన్నది తీస్తాం. సో ఏదైతే పైన పెట్టామో అదే తీస్తాం. కాబట్టి ఏదైతే లాస్ట్ లో లోపలికి వెళ్ళిందో అదే ఫస్ట్ బయటకు వస్తుంది అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ క్యూ. క్యూ ఈజ్ ఏ లీనియర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇన్ క్యూ ఇది కూడా ఎందుకు అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో ఇది కూడా ఎలా స్టోర్ చేస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎలిమెంట్స్ అనేవి యాడెడ్ అనేవి ఒక సైడ్ నుంచి యాడ్ అవుతాయి, డిలీషన్ అనేది ఇంకో సైడ్ నుంచి డిలీషన్ జరుగుతుంది. సో ఇన్ క్యూ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ ఎట్ వన్ ఎండ్ కాల్డ్ రేర్. ఏ ఎండ్ నుంచి అయితే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అవుతాయో, యాడ్ అవుతాయో ఆ ఎలిమెంట్ ఏమంటాము అంటే ఆ ఎండ్ ని, ఆ సైడ్ ని ఏమంటాము అంటే రేర్ అంటాం, రేర్ ఎండ్ అంటాం. ఓకేనా. ఎటు సైడ్ నుంచి అయితే ఎలిమెంట్స్ డిలీట్ అవుతూ ఉంటాయో దాన్ని ఏమంటాం అంటే ఫ్రంట్ అంటాం. ఓకేనా. Q is a linear list of elements. In Q, elements are added at one end called ray, and the existing elements are deleted from అనదర్ ఎండ్. అంటే మనం క్యూలో ఉన్న ఎలిమెంట్సే కదా డిలీట్ చేయగలం. కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ అదర్ ఎండ్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్. డిలీట్ అయ్యేదాన్ని ఏమంటాము అంటే ఫ్రంట్ సైడ్, కాబట్టి ఫ్రంట్ ఎండ్ అట. ఇది ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫిఫో స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఫిఫో అంటే ఏదైతే ఫస్ట్ ముందు వెళ్తుందో అదే ఫస్ట్ బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు సినిమా హాల్కి వెళ్ళారనుకో, టికెట్స్ తీసుకోవడానికి లైన్ లో నుంచున్నారనుకో, సో ఎవరు లాస్ట్ లో ఉన్న వాళ్ళకి టికెట్ ఫస్ట్ వస్తుందా, ఫస్ట్ ఉన్న వాళ్ళకి వస్తుందా? సో ఎప్పుడైతే ఫస్ట్ నెంబర్ నుంచున్నారో వాళ్ళు వెళ్ళి టికెట్ తీసుకుంటారు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తారు. ఓకేనా. ఎక్కడైనా మనం లైన్ లో ఒక ఫార్మినల్ లైన్ లో ఉన్నప్పుడు ఎవరు వెళ్తారు అంటే ఫస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళే బయటకు ముందు వస్తారు. సో దీంట్లో కూడా అంతే, ఎలిమెంట్ ఏదైతే ముందు లోపలికి వెళ్తుందో అదే అవుట్ అవుతుంది అని చెప్తాడు. సో ఈ 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఏమున్నాయి,
చూడండి ఒకసారి, అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ఈ 4 లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఏంటి అంటే ఆపోజిట్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, data values are not arranged in order and the data item is connected to several other data items. ఓకే, ఇదేంటి అంటే ఇందాక లీనియర్ ఆర్డర్, లైన్ గా సీక్వెన్షియల్ ఆర్డర్ లో డేటా అనేది స్టోర్ అవుతుందని చెప్పాను. బట్ నాన్ లీనియర్ అనేది ఏంటి అంటే ఆపోజిట్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్ కాబట్టి డేటా అనే వాల్యూస్ నాట్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. ఒక లిస్ట్ లో ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ గా ఏమి వాల్యూస్ ఏమి ఆర్డర్ గా స్టోర్ అవ్వు. డేటా ఐటమ్స్ అనేది కనెక్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ దాంట్లో, లాస్ట్ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ తో అలా ఎలా పడితే అలా డేటా ఐటమ్స్ అనేవి కనెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్తాడు. ఇట్ యూజెస్ మెమరీ ఎఫిషియెంట్లీ. ఫ్రీ కంటిన్యూస్ మెమరీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అలొకేటింగ్ డేటా ఐటమ్స్. సో ఇది ఏంటి అంటే మెమరీ అనేది ఎఫిషియన్స్ గానే యూజ్ చేసుకుంటుంది. మనం ఏమి ఫ్రీగా మెమరీ అనేది ఏమి రిక్వైర్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. డేటా ఐటమ్స్ కావాల్సిన అలొకేషన్ అనేది అది చేస్తుంది అండి. ఇట్ ఇన్క్లూడ్స్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. దీనికి నాన్ లీనియర్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రీస్, గ్రాఫ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఈ మెమరీ అనేది ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. ఇది ఎలా డేటాను స్టోర్ చేస్తుంది అంటే ఆర్డర్ గా ఏం కాదు, ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది అని చెప్తాడు. దీనికి ఏమి లైన్ గా మెమరీ మనం అలాట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నాన్ లీనియర్ కి ట్రీస్, గ్రాఫ్స్. సో ట్రీస్ అంటే ఏంటో చూడండి, గ్రాఫ్స్ అంటే ట్రీస్ అనేవి ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్, వెర్సటైల్ అండ్ పవర్ఫుల్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ట్రీ అనేది ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇది ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్తాడు. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఐటమ్స్ ప్రాసెసింగ్ హైరార్కికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ చైల్డ్, గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రాండ్ చైల్డ్ అండ్ గ్రాండ్ పేరెంట్ అండ్ చైల్డ్. ఓకేనా, సో ఇది ఎలా స్టోర్, అసలు డేటా అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ స్ట్రక్చర్ లో చేస్తుంది. అమ్మ ఇక్కడ చూడండి, మీకు ఇది ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక నోడ్ అనుకుందాం, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇలా డిఫరెంట్ నోడ్స్ ఉన్నాయి. సో ఎలిమెంట్స్, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ కి నెక్స్ట్ ఎలిమెంట్ పక్కనేమి రాదు, కింద వచ్చింది చూడండి. ఇది రూట్ అయితే కనుక ఇది చైల్డ్, ఇది చైల్డ్, ఇది లెఫ్ట్ చైల్డ్ అవుతుంది, ఇది రైట్ చైల్డ్ అవుతుంది. మళ్ళీ దీనికి లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్, నెక్స్ట్ దీనికి కూడా కావాలంటే లెఫ్ట్ రైట్. అలా ప్రతిదానికి లెఫ్ట్ రైట్ ఉండాలని రూల్ ఏం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి అంటే హైరారికల్ వే, అంటే ఒకదానికి ఒకటి, ఒకదానికి ఎగ్జాంపుల్ ఫాదర్, చిల్డ్రన్, ఆ చిల్డ్రన్ కి మళ్ళీ చిల్డ్రన్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫాదర్ కి 3 చిల్డ్రన్స్ ఉండొచ్చు, అప్పుడు ఏమవుతాయి 3 నోట్స్ వస్తాయి. ఓకేనా, మళ్ళీ ఈ 3లో ఒకరికి ఇద్దరు ఉండొచ్చు, ఒకరికి ఒకళ్ళు ఉండొచ్చు, ఒకరికి అసలు ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అక్కడ ట్రీ స్ట్రక్చర్ ఒకరికి ఇద్దరు అలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కి ఎంతమంది గ్రాండ్ చిల్డ్రన్ అంటే 5 మెంబర్స్ అలా చెప్తాం, లేదా 2 మెంబర్స్. 2 మెంబర్స్ కంపల్సరీ వాళ్ళ 2 చిల్డ్రన్ పిల్లలు అయి ఉండాలని లేదు కదా, ఒక చిల్డ్రన్ కి ఇద్దరు అలా. ఇక్కడ ఏంటి అంటే హైరార్కికల్ రిప్రజెంట్ లో చేస్తాము. ఒక నోడ్ కి నోడ్ పక్కనే రావాలని ఉండదు, కింద వస్తుంది. సో ట్రీకి మీరు ట్రీస్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు మాత్రం ఏం తెలుసుకుంటారంటే ట్రీ అనేది వన్ ఆఫ్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది. ఇది ఎలా డేటాను స్టోర్ చేసుకుంటుంది అంటే హైరార్కికల్ వేలో స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ ఫస్ట్ నోడ్ ఏమవుతుంది అంటే రూట్ నోడ్ అవుతుంది, దాని కింద ఉన్నాయన్ని చిల్డ్రన్ నోడ్స్ అవుతాయి. ఈ చైల్డ్ కి ఇది పేరెంట్ అవుతుంది, ఈ చైల్డ్ కి ఇది పేరెంట్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ it is used to represent data items processing hierarchical relationship between the grandfather and his children and grandchildren. It is an ideal data structure for representing hierarchical data. సో ఇది మనకి ఈ డేటా స్ట్రక్చర్ లో మనకి ఇది ఒక ఐడియల్ డేటా స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హైరారికల్ డేటా స్ట్రక్చర్, ఇది హైరారికల్ డేటా వేలో మనం డేటాను రిప్రజెంట్ చేయడానికి ట్రీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాఫ్. సో ఇక్కడ ఏంటంటే సీక్వెన్షియల్ లైన్ గా ఏమి డేటా స్టోర్ అవ్వదు, ఎలా అవుతుంది హైరారికల్ వేలో అవుతుంది. నెక్స్ట్ గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైనట్ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ కాల్డ్ ఎడ్జెస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. దీనికి కూడా ఫైనట్ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ ఉంటాయి, ఒక పర్టికులర్ దానికి ఒక నోడ్ కి 2 ఎడ్జెస్ అలా కన్సిస్ట్ ఆఫ్ ఫైనట్ సెట్ ఆఫ్ ఆర్డర్ పెయిర్స్ ఉంటాయి. ఈ ఆర్డర్ పెయిర్స్ ని ఏమంటాము అంటే ఎడ్జెస్ అంట. సో దీన్ని నోడ్ అంటాము, ఈ మధ్యలో ఈ నోడ్ కి మధ్యలో ఉన్న కనెక్షన్ ని ఎడ్జెస్ అంటాం.
ఓకేనా, చూడండి, ఫైనైట్ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ కాల్డ్ ఎడ్జెస్. గ్రాఫ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో గ్రాఫ్ అనేది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా కనెక్ట్ అవుతుంది అంటే బై ఎడ్జెస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈచ్ ఎలిమెంట్ ఆర్ కాల్డ్ వర్టిసెస్ ఆర్ నోడ్. సో ఇదొక నోడ్ అవుతుంది, ఇదొక నోడ్ అవుతుంది, ఇదొక నోడ్ అవుతుంది. దీన్ని నోడ్ అనొచ్చు, లేకపోతే వర్టెక్స్ అనొచ్చు. వీటిని వర్టెక్స్ అంటాం ఆర్ వర్టిసెస్ అంటాం, వీటిని ఎడ్జెస్ అంటాం. క్లియర్ కదా. ట్రీ అండ్ గ్రాఫ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. దీంట్లో డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ అవ్వదు. ఎలా అంటే హైరారికల్ వేలో స్టోర్ అవుతుంది. క్లియర్ గర్ల్స్. సో దీస్ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి మనం చెప్పుకునే టాపిక్. డేటా టైప్స్ అనేది ప్రీవియస్ సెమిస్టర్ లో కూడా మనం చదివాం. సేమ్ డేటా స్ట్రక్చర్. ఇక్కడికి వచ్చేటప్పటికి డేటా స్ట్రక్చర్లో ఏం చదువుతామంటే 2 టాపిక్స్ పెరుగుతాయి. అదేంటి అంటే గ్రాఫ్స్, ట్రీస్, అరేస్ ఆల్రెడీ చదువుతారు, క్యూస్, స్టాక్స్. ఓకేనా, లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కింద చదువుతారు ఇక్కడ. ఓకేనా, ఓకే, క్లియర్. థ్యాంక్ యూ.